దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనమును మనం చూడబోతున్నాం. ద బుక్ ఆఫ్ హీబ్రూస్ 10th chapter verse 5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. ఇంకా నెక్స్ట్ 7వ వచనం కూడా చూస్తున్నాం. అప్పుడు నేను గ్రంథపు చుట్టులో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని అని చెప్పి రాయబడి ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాము ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అంటే ఎవరి గురించి? ఇది యేసు ప్రభు గురించి రాయబడి ఉంది. ఇలాగా చెప్పుచున్నాడంట. ఏం చెప్తున్నాడంట? బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. పాత నిబంధనలో గొర్రెలు, మేకలు, ఎడ్లు, ఇంకా కోడి, ఇట్లా ఒక్కొక్కటి జంతువుల రక్తముతో పరిహారమును వెతికారు. అంటే ఇవి ఎటువంటిదంటే ఈరోజు పాపం కోసం మీరు ఆ రక్తంను వారు చిందించినట్లయితే మళ్ళీ నెక్స్ట్ రోజు వాళ్ళు పాపం చేసినప్పుడు మరలా చిందించాలి. ఆ రక్తానికి విలువ ఒకసారి మాత్రమే ఉంటుందేమో. అంటే ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరంను అమర్చితివి అని రాయబడి ఉంది. అయితే ఇక్కడ రాయబడి ఉన్న మాట ప్రకారం ఏమిటంటే ఇది కొత్త నిబంధనలో ఉంది. ఈ వాక్యం హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంది. కానీ పాత నిబంధనలో మనం చూస్తున్నాము, గొర్రెలు, ఎడ్లు, ఈ రక్తంనన్నీ ఏం చేశారు? యూజ్ చేశారు. కానీ యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు ఆయన తన శరీరంలో ఉన్న ప్రతి చుక్క రక్తమును కూడా మన కొరకు కార్చారు. ఆ రక్తం ఎటువంటి రక్తం అంటే సైన్స్లో ఇప్పుడు వరకు కూడా ఏదేదో నిన్న కూడా ఏదో ఒక న్యూస్లోనో దేనిలోనో చూస్తే అక్కడ ఆ యేసు ప్రభు రక్తము ఆ సిలువకు కింద ఎక్కడో భూమిలో ఏదో కారిందని అదని ఇదని ఆ రక్తంలో ఇటువంటి DNA ఉంది, అది ఉందని ఏదేదో చెప్తున్నారు. అది మనకు అవసరం లేదు కానీ అయినా చెప్తున్నాను, ఆయన రక్తం అంత పరిశుద్ధమైన రక్తము. అంటే మన DNAకు యేసుప్రభు DNAకు వ్యత్యాసం ఉందంట. అటువంటి పరిశుద్ధమైన రక్తము, పాపం ఎరుగని రక్తము, పాపం చెయ్యని రక్తము, అటువంటి ఒక రక్తముతో ఇక్కడ రాయబడి ఉంది, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. ఒక శరీరమును, యేసు ప్రభు కానీ ఒక శరీరము, తల్లి యొక్క గర్భంలో మనం చూస్తున్న పాపము ఎరుగక ఆమె ఏం చేసింది? గర్భవతి అయింది. ఆమె గర్భవతి, పెళ్ళి కాకముందే ఆమె గర్భవతి అయింది అని మనం చూస్తున్నాం. ఆ యొక్క గర్భము ఎలా ధరించిందంటే పరలోకం నుండి దిగి వచ్చిన ఆ యొక్క ప్రభావము పరిశుద్ధాత్మ శక్తితోనూ ఆత్మతోనూ ఆమె కన్యగ మరియ ఆమె ఏం చేసింది? గర్భము ధరించింది. అక్కడ రాయబడి ఉంది, నేను గ్రంథము చుట్టులో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం యేసు ప్రభు జన్మము గూర్చి అనేక ప్రవచనాలు పాత నిబంధనలో చాలా ఉన్నాయి, ఇంకా కొత్త నిబంధనలో కూడా ఉన్నాయి. ఇక్కడ రాయబడి ఉంది, గ్రంథంలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని అని చెప్పి రాయబడి ఉంది. అంటే దాని ప్రకారం చేయడానికి నేను వచ్చాను అని చెప్పి యేసు ప్రభు వచ్చాడంట. దాన్ని గురించి హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం, అది రాయబడి ఉంది. అంటే నేను గ్రంథము చుట్టులో నన్ను గురించి రాయబడిన ప్రకారము అని రాయబడి ఉంది. అంటే పాత నిబంధనలో ఉన్న గ్రంథపు చుట్టూ అవన్నిట్లో, ఇంకా పాత నిబంధనలో ఆ రోజుల్లో ఈ రోజు ఉన్నట్టు ఇప్పుడు నేను ఐప్యాడ్ వాడుతున్నాను, ఐప్యాడ్ అవన్నీ లేదు ఆ రోజుల్లో, యేసుప్రభు రోజుల్లో. ఇంకా ఫోన్స్ కూడా లేదు. యేసుప్రభు రోజు ఎందుకండి, నేను చిన్నప్పుడు లేదు. నేను పెళ్ళయి కొన్ని సంవత్సరాల తర్వాతనే ఒక చిన్న నోకియా ఫోన్ ఇంతే ఉంటుంది, ఆ చిన్న నోకియా ఫోన్ వచ్చిందండి.
అప్పుడు ఒకటి కొనుక్కున్నాను. దానిలో ఒక్కొక్కటిగా నంబర్ ఫీడ్ చేయాలి, ఇంకా ట్రంక్ కాల్ చేయాలి. తమిళనాడుకు మాట్లాడాలంటే అక్కడి నుండి అక్కడ చేసి అక్కడ కనిపెట్టి ఆ ఊరు నుండి మరి ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్ చేసి ఒక ఫోన్ కాల్ కనెక్ట్ అవ్వడానికి ఒక అరగంట సేపు అయిపోతుంది కొన్నిసార్లు, తమిళనాడుకును ఇక్కడ ఆంధ్రాకును. అప్పుడు ఆంధ్రానే, తెలంగాణ లేదు. సో ఆంధ్రాకును అట్లా ఉంటుంది. సరే పర్వాలేదు. కానీ ఈరోజు మనం చూస్తున్నాము ఎంత ఈజీగా మనము మాట్లాడేస్తున్నాం. ఇక్కడ రాయబడి ఉంది, అప్పుడు నేను గ్రంథపు చుట్టులో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని అని చెప్పి రాయబడి ఉంది. దేవుని చిత్తము చేయుటకు, దేవుని చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానంటిని అని ఉంది. దేవుని చిత్తమును చేయడానికి ఇది యేసు ప్రభు గురించి చెప్పబడిన ప్రవచన మాట అని నేను నమ్ముతున్నాను. ఆ రీతిగా ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పి ఉన్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. ఎవరి గురించి అంటే ఈ 2 వాక్యము కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 10:5, 10:7 ఇది 2 కూడా యేసుప్రభు గురించిన ప్రవచన మాటలుగా ఉంది. ఆయన ఏ రీతిగా దేవుని చిత్తమును నెరవేర్చుటకు మానవ రీతిని ధరించుకొని మన కొరకు వచ్చి సిలువలో బలి అయ్యాడు. అది మనందరికీ తెలిసిన విషయము. దాని కొరకు మనం ప్రతిరోజు ఆయన కృతజ్ఞతాపూర్వకంగా మనం ఏం చేయాలి, మనం బలిని అంటే బలి అంటే ఈ బలి కాదు, స్తోత్ర బలిని మన అర్పణలను మన స్తుతించడంలోనూ ఈ రీతిగా మనం దేవునికి భయభక్తి కలిగి జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యంలో మేము ధ్యానించిన రీతిగా ప్రభువా మీరు ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఒక మానవుడిగా మీరు ప్రవేశించారు. బలియు అర్పణయు మీరు కోరలేదు కానీ ప్రభువా మీకు ఒక శరీరమును అమర్చుకొని ప్రభువా మీ యొక్క శరీరంలో ఉన్న రక్తమును, ప్రతి చుక్క రక్తమును ప్రభువా మా కొరకు మీరు సిలువలో కార్చారు తండ్రి. మేము ఎన్నడూ కూడా మేము మరవలేము ప్రభువా. మీరు మా కొరకు చేసిన ఆ త్యాగాన్ని ప్రభువా మేము జ్ఞాపకం చేసుకొని ప్రభువా ఎంతో మేము ప్రభువా మిమ్మల్ని ప్రభువా మేము పూజిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం తండ్రి. ప్రతిరోజు కూడా ప్రభువా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. ఆ రీతిగా ప్రభువా మా చివరి ఊపిరి వరకు కూడా ప్రభువా నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి మాకు కృప అనుగ్రహించండి. మీరే మా తోడు ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆశీర్వదించండి ప్రభువా. యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమెన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.